హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. వాటిని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎందుకు ఎక్కడి నుంచి మార్క్ చేసుకోవాలనేది లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే నేను అన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. సింపుల్ ప్రైస్ యాక్షన్ అనేది మనం ఇక్కడ ఫాలో అవుదాం. సో ప్రీవియస్గా ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది ఈ జోన్లో. ఓకే, ఇక్కడ నుంచి ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వస్తుందో అక్కడ నుంచి కిందకి రావడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం రౌండ్ నెంబర్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి అని చెప్పేసి. సో అరౌండ్ 26,000 లెవెల్కి రాగానే అక్కడ నుంచి మార్కెట్ అనేది పడిపోయింది. ఫర్ టైం బీయింగ్ ఏంటంటే 26,000 లెవెల్ అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్, రైట్. దాని తర్వాత ఇంతకుముందు మనం ఇక్కడ కొన్ని లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది, అండ్ అగైన్ ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది, అగైన్ ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది. అంటే మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ లెవెల్ని బ్రేక్ చేద్దామని ట్రై చేస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడికి రాగానే సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా యాక్టివేట్ అవుతున్నారు. దాని తర్వాత ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్స్ అండ్ ఈ యొక్క పాజిటివ్ సెంటిమెంట్ వల్ల మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏకంగా 1000 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. బట్ గ్యాప్ అప్ అయిన తర్వాత మనందరికీ తెలిసిందే కొంత కూల్ ఆఫ్ అనేది జరుగుతుంది. ఎందుకు కూల్ ఆఫ్ అంటే ఆల్రెడీ మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి, చాలామంది ఎగ్జిట్ అయి ఉంటారు. ఓకే, దాని తర్వాత మనం దీన్ని 1 అవర్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చరల్గా ఇంకొక లెవెల్ కనిపిస్తుంది. సో కరెక్ట్గా మార్క్ చేయాలంటే ఇదనమాట. సో ఎప్పుడైతే ఈ లెవెల్కి అనేది వచ్చిందో ప్రైస్ అనేది రిజెక్షన్ జరిగింది. బట్ బ్రేక్అవుట్ అయింది, కానీ ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, అక్కడికి వెళ్ళి రిజెక్షన్ జరిగింది. అందుకని ఇది కూడా మనం ఇంపార్టెంట్ లెవెల్గా మార్క్ చేసుకోవాలి. ప్రిసైజ్గా అంటే ఈ స్వింగ్ హై అనమాట, రీసెంట్ స్వింగ్ హై అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది. ఇది మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ చేసింది. సో మార్కెట్ ఏం చేసిందంటే ఆ లెవెల్ని క్లియర్గా వాచ్ చేసింది, 370 లెవెల్ అనేది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ 400 లెవెల్ కూడా ఉంది, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట మనకి. ఓకే, దాని తర్వాత ఈరోజు మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ అనే దానికి వెళ్తే మార్కెట్ ఏం చేసిందంటే ప్రీవియస్గా ఏదైతే 1 అవర్ లెవెల్ ఉందో అక్కడికి వెళ్ళింది, అండ్ 400 లెవెల్స్ ఉంది, ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసుకొని రిజెక్షన్ అనేది జరిగింది. ఇది రిజెక్షన్ క్యాండిల్ డౌన్ సైడ్ నుంచి. దట్టు ఏంటంటే రిజెక్షన్ జరిగిన తర్వాత గ్రీన్లో క్లోజ్ అయింది, అంటే బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. దాని తర్వాత బయర్స్ కన్ఫర్మేషన్ మనకు ఎలా తెలుస్తుందంటే ఈ గ్రీన్ క్యాండిల్ అనమాట. సో ద హోల్ కాంటెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ స్టార్ అనే ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం టెక్నికల్గా. దాని తర్వాత సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ దాకా వెళ్ళింది, మళ్ళీ వచ్చి ప్రీవియస్గా ఏదైతే మనకి ఇంపార్టెంట్ లెవెల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అదే లెవెల్కి వచ్చి మళ్ళీ మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ప్రైస్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏమర్థం అవుతుందంటే మార్కెట్ డిస్కౌంట్ అయిందనుకోండి, బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం ట్రాక్ చేయాల్సిన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 25,550 అనమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్గా ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డ్రాప్ అయింది, అగైన్ ఈరోజు ఆ లెవెల్ని అటెంప్ట్ చేసింది, మళ్ళీ ఆ లెవెల్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ 25,550 అనేది రఫ్గా బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే మనకున్న మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటి 25,600. ఎందుకంటే ప్రీవియస్గా 25,600 దగ్గర మల్టిపుల్ టైమ్స్ స్ట్రగుల్ అయిందనమాట, పైకి వెళ్ళలేకపోయింది, బ్రేక్అవుట్ ట్రై చేశారు స్ట్రాంగ్గా. ఓకే, ఈ లెవెల్ దగ్గర అండ్ ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసింది. సో 25,550 అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇది లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 25,600కి వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి డీప్గా మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు మార్నింగ్ లైవ్లో కూడా ఒక స్ట్రాటజీ అనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ డిప్లాయ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను కూడా ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. సో అరౌండ్ 25 పాయింట్స్ దాకా ఒక్కొక్క లాట్కి బుక్ చేసాం అనమాట. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. ఇది ప్యూర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అంటే మీరు ప్యూర్గా నేర్చుకుంటారు, చూస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారు, సపోర్ట్ ఎలా ఉంది, రెసిస్టెన్స్ ఎలా ఉంది, ఓకే, ఇండికేటర్స్ ఇవన్నీ కూడా. అండ్ బై ద వే ఏంటంటే నేను ఇంతకుముందు షేర్ చేశాను ఇంపార్టెంట్ పివోట్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి అని చెప్పేసి.
ఈరోజు ఎగ్జాక్ట్గా ప్రీమియం వచ్చేసరికి పివోట్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి స్కై రాకెట్ అయిపోయింది అనమాట. అక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. దిస్ వే ఏంటంటే మనం లైవ్లో అనాలిసిస్ చేసుకుంటాం, అట్ ద సేమ్ టైం నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట కాన్సెప్ట్స్ అనేది. సో డే బై డే ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటే కూడా మనం స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకోవటం, ఇదంతా ఏంటంటే లాంగ్ టర్మ్లో ఓకే. సో ఎవరైతే నేర్చుకోవాలి, మార్కెట్ గురించి కంప్లీట్గా అర్థం చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చింది అనుకోండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.